కూడా మంచి చదువులు చదువుకోవాలి. బీదవాళ్ళల్లో కూడా ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, సైంటిస్టులు కావాలి, కలెక్టర్లు కావాలి. సో అనుకొని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీ రియంబర్స్మెంటు అని పెట్టి ఎవరైతే చదువుకోవాలనుకుంటారో అందరినీ చదివించాలి, అది ప్రభుత్వ బాధ్యత అని చెప్పేసి గుర్తెరిగిన నాయకుడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఫీ రియంబర్స్మెంట్ పెట్టడం జరిగింది. తర్వాత వచ్చిన చంద్రబాబు గారు దాన్ని పట్టించుకున్న పాపాన పోలే. దాదాపు 2,800 కోట్ల రూపాయలు ఫీ రియంబర్స్మెంట్ బాకీ పెట్టి ఆయన దిగిపోవడం జరిగింది. దాదాపు 148 కోట్ల రూపాయల వరకు కూడా ఈ మధ్యాహ్న భోజన పథకానికి కూడా బాకీ పెట్టి ఆయన దిగిపోవడం జరిగింది 2019లో. దాని తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దానికంటే మెరుగుపరిచి విద్యా కానుక, వసతి దీవెన అని పేర్లతోటి సో బాగా చదువుకోవాలి. అదే కాకుండా గతంలో ఒక ఫిక్స్డ్ ఇది ఉండేది రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు 60,000, 50,000, 30,000 అట్లా ఉండేది. సో అది కాకోకుండా ఎంత అవకాశం ఉంటే అంటే మెరిట్ స్టూడెంట్స్ ఎక్కడైనా కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకునేదానికి, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదువుకునేదానికి అవకాశం కల్పించాలి. అక్కడ 10 లక్షలు ఉండవచ్చు, 15 లక్షలు ఉండవచ్చు, ఎంతైనా ఉండవచ్చు. సో అది మొత్తం కూడా ప్రభుత్వం బేరు చేస్తే మంచిది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సో దాన్ని ప్రవేశపెట్టి అందరికీ ఇచ్చిన పరిస్థితి. అదే కాకోకుండా గతంలో కాలేజీలకు ఇచ్చేదాన్ని అట్లా కాకోకుండా తల్లుల అకౌంట్లోనే వేస్తే దానికి జవాబుదారీ ఉంటుంది. సో వాళ్ళ తల్లులు కూడా పోయి కాలేజీల్లో మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. సో నాణ్యమైన చదువులు వస్తే మంచిది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి సో ఆ రకంగా పెట్టిన పరిస్థితి. విద్యా కానుకైతేనేమి, మళ్ళీ వసతి దీవెన కూడా గతంలో కూడా లిమిటెడ్గా వసతి దీవెన ఉండేది. అటువంటిది కాకుండా ఎంత అవసరం ఉందో అంత ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. సో విద్య పైన ఎందుకంటే భవిష్యత్ తరాలు వాళ్ళే. సో భవిష్యత్ తరాలు బాగా ఉండాలి అంటే ఇప్పుడు మనం దాన్ని ప్లాన్డ్గా నడుచుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ఇప్పుడు పిల్లలను మనం అభివృద్ధి చేయగలిగితే భవిష్యత్ అంతా మన వాళ్ళదే ఉంటుంది అన్న ఏకైక ఉద్దేశంతో పెట్టిన పరిస్థితి. సో ఇదే కాకోకుండా 3వ తరగతుల్లోనే సబ్జెక్ట్ టీచర్ని పెట్టడం. సో వాళ్లకు తల్లిదండ్రులకు భారం కాకోకుండా ఉండడం కోసం పిల్లలు, ఎందుకంటే అందరూ కష్టపడి పనిచేస్తే కానీ ఈ కలికాలంలో సంసారం జరిగేది కష్టం. అందుకోసమే ఆయన అమ్మఒడి అనేది ఆయనే ఇచ్చి పిల్లలు చదువుకునే పిల్లలందరికీ కూడా అమ్మ అకౌంట్లో వేసే కార్యక్రమం చేద్దాము అని చెప్పేసి తల్లుల అకౌంట్లలో వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. సబ్జెక్ట్ టీచర్ పెట్టడమే కాకుండా 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్. మేమంతా కూడా చదువుకున్నాం సర్కారు బళ్ళలో. సో అక్కడంతా కూడా ఒకటే టీచర్ ఉండేవాడు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు. అటువంటిది 3వ తరగతిలోనే ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క టీచర్. మధ్యాహ్న భోజనం మెనూను సోమవారం ఒక మెను, ఆదివారం ఒక మెను, మంగళవారం ఒక మెను. ఎందుకంటే పిల్లలు బాగా చదువుకోవాలి, బాగా చదువుకునేది మతికి పెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో మతికి పెట్టుకోవాలంటే తప్పకుండా బ్రెయిన్ పెరగాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు
మంచి ఫుడ్ తీసుకోవాల్సిన, మంచి న్యూట్రిషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది. అందుకోసమే మా మెను కూడా ఆయనే సెలెక్ట్ చేసి అవన్నీ కూడా ఆయనే ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే పిల్లలకు అవయవాలు సక్రమంగా పెరగాలన్నా, ఎదుగుదల కరెక్ట్గా ఉండాలన్నా బ్రెయిన్ ఒకటే కాదు, మిగతా అవయవాలు కూడా. సో న్యూట్రిషన్ అనేది అంత ప్రముఖ పాత్ర వహిస్తుంది. సో అది తెలిసిన వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మధ్యాహ్న భోజనం పథకం పెట్టడమే కాకుండా వాళ్ళకి అన్ని రకాలైన సౌకర్యాలు కల్పించే కార్యక్రమం, స్కూల్స్ ఇంప్రూవ్ చేసి, నాడు నేడు అయితేనేమి, కాలేజీలు ఇంప్రూవ్ చేసి, మెడికల్ కాలేజీలు కొత్తగా కట్టి, అంతకుముందు గతంలో 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి, 17 మెడికల్ కాలేజీలు పెంచడం జరిగింది. స్వాతంత్రం వచ్చేల నుంచి 11 మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పటి వరకు 17 మెడికల్ కాలేజీలు కొత్తవి. అది కూడా ప్రభుత్వానికి సంబంధించి, ప్రైవేటుకు కాదు, ప్రభుత్వానికి సంబంధించి పెట్టడం జరిగింది. దాంట్లో దాదాపు 5 ఓపెన్ చేయడం జరిగింది. మిగతాటి కూడా ఓపెన్ చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం మారిన పరిస్థితి అన్నమాట. సో ఇప్పుడు దాన్ని ప్రైవేట్ పరం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు అన్నమాట చంద్రబాబు నాయుడు గారు. వచ్చిన సీట్లు కూడా మాకొద్దు అని చెప్పిన పరిస్థితి అన్నమాట, మేము మెయింటైన్ చేయలేమని చెప్పేసి. అంత దారుణం చంద్రబాబు పరిపాలన. సో ఆ రకంగా విద్యపైన అంత ఫోకస్గా పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు గతంలో, తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ 7-8 నెలల కాలంలో తల్లికి వందనం అనేది లేదు, అంటే అమ్మఒడి అనేది. ఎందుకంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఇంకా పుట్టించుకోండి వాళ్ళకు 15,000 అని చెప్పిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అందరూ, పవన్ కళ్యాణ్, మిగతా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రతి ఇంటి దగ్గరికి పోయి చెప్పడం జరిగింది. లేదు, ఈ సంవత్సరం లేదు. సో అదే కాదు, ఆ తల్లికి వందనం లేదు. ఇప్పుడు ఈ ఫీ రియంబర్స్మెంటు కాలేజీలకే వేస్తాం అని గొప్పలు చెప్పి ఇంతవరకు వేసిన పరిస్థితి లేదు. దాదాపు 3,900 కోట్ల రూపాయలు ఈ 3 ఇన్స్టాల్మెంట్లకు అంత బాకీ ఉంటే, మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ మంత్ 3వ తారీఖే ఈ ఫీజు పోరు పైన ఉద్యమం ఉండేది. సో దాన్ని కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ చేసిన పరిస్థితి. సో వేస్తాడేమో అనే ఆశతోటి సో ఆయన ఒక 70 కోట్ల రూపాయలు కొట్టి 3,900 కోట్లు ఎక్కడ, 70 కోట్లు ఎక్కడ, మిగతాది ఇంతే. దానివల్ల కాలేజ్ మేనేజ్మెంట్లు ఏమి ఊరుకో, పిల్లలందరినీ కూడా ఇబ్బంది చేసే కార్యక్రమం. మీరు మీ ఇంటి దగ్గర నుంచి డబ్బులు మీ తల్లిదండ్రుల దగ్గర తీసుకొచ్చి డబ్బులు కట్టేసేయండి, లేకంటే మిమ్మల్ని పరీక్ష రాయనివ్వు, హాల్ టికెట్లు ఇచ్చే పరిస్థితే లేదు అని చెప్పేసి భయపడిచ్చే కార్యక్రమం చేసి వాళ్ళందరినీ కూడా పంపించే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు అనే ఆయనకు ఎప్పుడు కూడా ఏ దాంట్లోనూ కూడా చిత్తశుద్ధి అనేది లేదు. ఏ పథకమైనా కూడా చిత్తశుద్ధితో ఆలోచన చేసి ఆ పథకం సక్సెస్ అయ్యేదానికి అన్ని రకాలుగా కృషి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మైన్యూట్ ఆలోచన చేసి. మన చంద్రబాబుకు అటువంటిది లేదు, చాలా దారుణం. సో ఆ రకంగా పిల్లలందరూ ఇప్పుడు మధ్యలోనే సాలించుకొని ఏదో ఒక పనులు చేసుకునేదానికి పోతున్న పరిస్థితి. సో అందుకోసమే ఇంకా చంద్రబాబు నాయుడు గారు వేసే పరిస్థితి లేదు, మనం పోరుబాట పట్టాల్సిందే అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు అనే పేరుతోటి ఈ ఫిబ్రవరి 5వ తారీఖు ఇక్కడ నుంచి పొద్దున ఉదయం 10 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి ఒక పెద్ద ర్యాలీ, విద్యార్థులతో అయితేనేమి, విద్యార్థుల తల్లిదండ్రులు అయితేనేమి, వీళ్ళందరితో కలిపి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి అక్కడ వినతి పత్రం ఇచ్చి డిమాండ్ చేసే కార్యక్రమం చేస్తాం. దానికి పెద్ద ఎత్తున తల్లిదండ్రులందరూ తరలి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది.
విద్యార్థులందరూ కూడా తరలి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మనం ఎంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామో అంత ప్రెజరు ఈ ప్రభుత్వం పైన ఉండబోతుంది. సో డెఫినెట్గా మనం అందరం కూడా పెద్ద ఎత్తున పాల్గొనండి అని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ